తరచూ బస్ ప్రమాదాల ఘటనలతో పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 ట్రావెల్ బస్సులున్నాయని వాటిని ఇప్పటికే తనిఖీ చేశామని జిల్లా రవాణా అధికారి కృష్ణారావు తెలిపారు. అలాగే స్కూల్ బస్, ఆటో డ్రైవర్స్ కి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ఆయన హైవేలో వెళ్లే బస్సులను సైతం సెర్చ్ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న జిల్లా రవాణా అధికారి కృష్ణారావుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమలాది ఫేస్ టు ఫేస్. వర్షట్టి బస్సు ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నది. దీని మీద తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు భయాందోళన అయితే చెందుతున్నారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడడానికి జిల్లా రవాణా అధికారి కృష్ణారావు గారు వానడి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధమైన ఫిట్నెస్ అయితే ఉంది, ప్రైవేట్ ట్రావెల్ ఉన్నాయి, బస్సులో ఉన్నాయి, దాని మీద మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అసలు ఎన్ని ప్రైవేట్ ట్రావెలర్స్ ఉన్నాయి, వాటి మీద మీరు ఎటువంటి ఫిట్నెస్ తీసుకుంటున్నారు? అంటే వరుసగా చూస్తుంటే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి కదా సార్, మీరు ముందస్తుగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మొన్న జరిగినటువంటి కర్నూలు ప్రమాదం తర్వాత మా రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద డైలీ చెకింగ్ పెట్టి చెక్ చేస్తున్నాము. ఆ చెక్ చేయడంలో ముందుగా మనం ఇంపార్టెంట్గా ఏంటంటే ప్రయాణికుల సేఫ్టీ కోసం వాటికి ఉండవలసిన డైమెన్షన్స్లో ఎగ్జిట్ గేట్ కానీ ఫైర్ సేఫ్టీ ఇవన్నీ చెక్ చేసి చేస్తున్నాము. మన దగ్గర ఇక్కడ మా జ్యూరిడిక్షన్లో ఓన్లీ ఒక డైలీ ఒక 20 బస్సుల వరకు నరసాపురం నుంచి, ఆచంట నుంచి, భీమవరం నుంచి, తణుకు నుంచి ఒక బస్సు వెళ్తుంది. మాకు తాడేపల్లిగూడెంలో అయితే అలాంటి బస్సెస్ అన్ని వెళ్తున్నాయి కానీ స్టార్టింగ్ పాయింట్ లేవు. అందులో ముఖ్యంగా మా కమిషనర్ గారు ఈ బస్సెస్ అన్నీ ఎట్లా చెక్ చేయాలనే దాని మీద మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ముందు స్టార్టింగ్లో ఎవరి జ్యూరిడిక్షన్లో వాళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యే బస్సులను చెక్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అట్లాగే వేరే వెళ్ళే వాటిని కూడా చెక్ చేస్తున్నాము. ఎందుకనంటే స్టార్టింగ్ పాయింట్లో చెక్ చేయడం జరిగితే ఆ స్టేట్ వైడ్గా మొత్తం మన స్టేట్లో అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి కాబట్టి అన్ని జ్యూరిడిక్షన్ అన్ని జిల్లాల్లో కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కాబట్టి అట్లా ఆ ఉద్దేశంతో వాళ్ళు పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా మనం ఇక్కడ రోజు చెక్ చేయడం జరుగుతుందండి. దాంట్లో సేఫ్టీ మెజర్స్ లేనివి 5 వెహికల్స్ సీజ్ చేశాము. ఆ తర్వాత కొన్ని రోజులు బస్సులు ఆపేశారు. తర్వాత ఇప్పుడు రోజు మేము చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చూసుకుంటే కొన్ని బస్సులు అక్కడక్కడ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది బ్రేక్ అంటున్నారు, కొంతమంది ఏమో ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు మద్యం సేవించారు. కానీ మొన్న ఒక ఇన్సిడెంట్ పెద్దపల్లిలో జరిగింది. వెస్ట్ ఫీల్డ్ అనే స్కూల్ బస్సు, అక్కడ విద్యార్థులు అయితే ఉన్నారు అందరూ, కానీ ఎవరికి ఏమీ జరగలేదు. అక్కడ ఉన్న 4 కూడా అతను కొట్టడం కూడా జరిగింది. తాగాడనే వాళ్ళు కేసు అయితే పెట్టారు. దాని మీద మీకు ఎటువంటి సమాచారం ఉంది సార్? ఆ వాహనం మేము అది జరగగానే అక్కడికి వెళ్ళడం జరిగిందండి. దాని రికార్డ్స్ అవన్నీ కూడా మేము మా హెడ్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఏమైందంటే అతను ఆ మార్నింగ్ అది పల్లెటూరు అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనం మా దగ్గర జిల్లాలో ఉన్న ఇన్స్పెక్టర్స్ని కూడా చెక్ చేయమని చెప్తున్నాం రోజు. అట్లాగే చెక్ చేస్తున్నారు కూడా బస్సెస్. కాకపోతే ఏంటంటే ఆ స్టార్టింగ్ పాయింట్లో ఉన్న కాబట్టి మాకు అంత తొందరగా తెలియలేదు. అది స్టార్టింగ్ పాయింట్ నుంచి పికప్ కోసం వెళ్తున్నప్పుడు ఒక ఊర్లో 4 పిల్లల్ని ఎక్కించుకోవడం వల్ల 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒక పాపకి ఏదో దెబ్బ తగిలింది. అది కూడా చిన్న దెబ్బ తగిలింది. అయినా కానీ అలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకుంటాము. మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మా కలెక్టర్ మేడం గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము అన్నీ చెక్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ వాహనం ఎక్కించేటప్పుడు అసలు ఏంటి అనేది చూసుకోవాలి. అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా మొన్న పిలిచి మేము అన్నీ చెక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చెక్ చేయటం మొదలు పెడుతున్నాము. కాబట్టి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము చేయాల్సిన అన్నీ చేస్తాము. అట్లాగే స్కూల్ యాజమాన్యము, తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు ఆ వాహనం డ్రైవర్ ఎట్లా ఉన్నాడు ఏంటి అనేది కూడా కాస్త గమనించుకుంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలుగుతామని నా ఉద్దేశం. ఇప్పుడు మన జిల్లాలో వచ్చి చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నాయి కదా సార్, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బస్సులు లేవు. ఆటోల్లో అయితే విద్యార్థులను తరలిస్తున్నారు. అయితే కొన్ని ఆటో డ్రైవర్లు అయితే నిర్లక్ష్యంగా ఎక్కువ మంది పిల్లలను వేసుకొని వాళ్ళ ఇష్టం జరగడం కొన్ని చోట్ల అయితే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఆటో డ్రైవర్లకి అటు ఆ చిన్న స్కూల్ యాజమాన్యానికి మీరు ఏం చెప్తారు సార్? ఈ ఆటో డ్రైవర్స్ మీద అందరి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి కేసులు రాసామండి. దగ్గర ఒక 50 కేసుల వరకు రాసాము. దీంట్లో కూడా నేను ముఖ్యంగా చెప్పేది, ఒక చిన్న పిల్లల్ని ఒక ఆటో ఎక్కిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. అక్కడ తెలిసి ఎక్కిస్తున్నప్పుడు మీరు తల్లిదండ్రులు ముందు ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాలి.
ఆ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకున్న తర్వాత మేము కూడా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మా యాక్టివ్ చేస్తాము. అట్లాగే ఒకటి ఇంకా అలా యాక్సిడెంట్ అయిన దాని మీద పోలీసులు కేసు కొడుతున్నారు, స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 20 ట్రావెల్ బస్సులు మాత్రం ఇక్కడి నుంచి వెళ్తున్నాయని, వాటిని కూడా మేము తరచుగా వాటిని ఫిట్నెస్ చెక్ చేస్తున్నామని, ఏదైతే ఫిట్నెస్ లేదో వాళ్ళ మీద కేసులు అయితే రాస్తున్నామని, అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆర్డర్ డ్రైవర్లు కూడా మేము నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాలని చేస్తున్నాం. ఎవరైతే ఈ ఆర్టీఓ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపైన ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటున్నామని మనతో పాటు జిల్లా రవాణా అధికారి కృష్ణరావు గారు తెలియజేశారు. కేవలం ఆది పశ్చిమ గోదావరి జిల్లా రవాణా కార్యాలయం ఉంది.